సో సినిమాల పరంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు కొన్ని సూపర్ స్టార్ హీరోలు వరుసగా రిలీజ్ అయ్యే తరుణంలో ఒక్కొక్కరి మీద అంటే హ్యాష్ ట్యాగ్లు స్టార్ట్ చేసేసారు, హ్యాష్ ట్యాగ్ బాయ్కాట్ అని, లేకపోతే ఏదో ఒక రాజకీయ విషయాలు తీసుకొచ్చి. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే దేవర సినిమా గురించి చాలా కాంట్రవర్సీలు నడుస్తున్నాయి. అసలు జూనియర్ ఎన్టీఆర్ అటు తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీకి అంటే పార్టీకి సంబంధం లేకుండా రాజకీయాలకు సంబంధం లేకుండా కేవలం సినిమాలు మాత్రమే తీసుకుంటున్నా కూడా రాజకీయాలని వాళ్ళ మధ్యలో కలుపుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలి అసలు? ఏం లేదమ్మా, ఫినామినల్ గా ఒకటి జరుగుతుంది ఇండస్ట్రీలో. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఇద్దరు హీరోలు ఈ ఇండస్ట్రీలో ఇండివిజువల్ గా ట్యాగ్ లేకుండా వాళ్ళుగా పెరిగి మంచి పతాక స్థాయికి చేరారు. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్. సపోర్ట్ లేదు, ఒంటరిగా కష్టపడుతున్నాడు, కష్టపడి స్టెప్ బై స్టెప్ ఇవాళ ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాడు. అలాగే అల్లు అర్జున్, నేను అల్లు బ్రాండ్, మా అల్లు రామలింగ మనవడిగా తను ఎదుగుతున్నాడు. వాళ్ళు నేషనల్ 69 ఏళ్ల తర్వాత నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డు సంపాదించారు. ఈ ఎదుగుదలని చాలా మంది భరించలేకపోతున్నారు, స్వీకరించలేకపోతున్నారు. మన వల్ల వాడు అనాలి కానీ వాడంతటి వాడుగా వెళ్ళిపోయాడు. మన వ్యాండ్ బ్యాగర్లో ఇప్పుడు మెగా ఫ్యామిలీ వ్యాండ్ బ్యాగర్లో పట్టలేదని అల్లు అర్జున్ మీద, అలాగే నందమూరి బాలకృష్ణ తనంతా తనుగా ఎదుగుతున్నాడు. ప్రజలేమో నందమూరి ఎన్టీఆర్ వారసుడుగా తారక్ని నెత్తిన పెట్టుకుంటున్నారు. అల్లు అర్జున్ ని స్టైలిష్ స్టార్ గా, మెగా కాదు ఇంకో కాదు, తను అల్లు రామలింగయ్య గారి ఒక బ్రాండ్. అల్లు అంటేనే ఒక బ్రాండ్, దాన్ని నిలబెట్టుకుంటూ తను వెళ్తున్నాడు. సో అది అల్లు బ్రాండు అంటంలో ఈ మెగా వాళ్ళకి మెగా బ్రాండ్, వాళ్ళు కూడా మెగా బ్రాండ్ అయిపోతే హ్యాపీ. అది కాదు, అతను మీ బ్రాండ్, నా బ్రాండ్ నాది ఉంది, నా తండ్రి నా తాత ఒక బ్రాండ్ ఇండస్ట్రీలో మీరు రావడానికి ముందే మా తాత పెద్ద ఆర్టిస్టు, మా నాన్న పెద్ద ప్రొడ్యూసరు, నేను థర్డ్ జనరేషను, మాకంటూ ఒక హెరిడిటీ ఉంది, ఒక స్టాండ్ ఉందని అతను స్ట్రైట్ వే ఓపెన్ గా వెళ్తున్నాడు. ముందు అందరికీ తెలుసు లైక్ మెగా వర్సెస్ అల్లు ఉంది అన్న విషయం తెలుసు కానీ బట్ మనం అనుకుంటున్నామా లేకపోతే అది జస్ట్ డిస్కషన్ మాత్రమా అనేది. బట్ పాలిటిక్స్ తర్వాత మొన్న ఎలక్షన్స్ తర్వాత చాలా తేటతెల్లం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళల్లో ఉందా లేదా తర్వాత విషయం, వాళ్ళలో వీళ్ళు ఫ్యాన్స్ లో ఉంది. చంద్రబాబుకి రాజకీయంగా తన కొడుకు కోసం ఇతను వద్దనుకుంటున్నాడు, అది వేరే విషయం. జూనియర్ ఎన్టీఆర్ వచ్చాడంటే లోకేష్కి దెబ్బ కనుక, అందుకని అతను రాజకీయంగా వద్దరు కూడా తన తర్వాత తన వారసత్వం తన కొడుకుని చేసుకోవాలని ఏ తండ్రి అనుకుంటాడు, దాంట్లో అది ఓకే. కానీ ఫ్యాన్స్ నాకు తెలిసి బాలకృష్ణ ఏమి ఈర్చిపడు, జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అవుతావు అంటే సంతోషపడతాడు కానీ ఈర్చిపడు. అందుకని పబ్లిక్ గా వచ్చి ఆహా ఓహో అని మెచ్చుకోకపోవచ్చు, ఆహా వారిని గౌరవించుకోవచ్చు. కానీ అతని స్టైల్ అది ఎవరైనా సక్సెస్ కావాలని కోరుకుంటాడు తప్పితే బాలయ్య వీళ్ళు నాశనం అవ్వాలి, వీళ్ళు అసలు ఆ నెగిటివ్ అప్రోచ్ బాలయ్య. కానీ అయితే దేవరా సినిమా ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అండ్ ఒక్కొక్క పాట రిలీజ్ చేసుకుంటూ వచ్చారో, పాట రిలీజ్ చేసినప్పుడు కూడా చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. బట్ 100 మిలియన్ వ్యూస్ దాటిన తర్వాత దాని క్రేజ్ పెరుగుతుంది కానీ చాలా మంది తొక్కేయడానికే చూస్తున్నారు. ఏదో ఒక కాంట్రవర్సీ, ఏదో ఒక నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. తొక్కేయడానికి అంటే తొక్కి వీళ్ళ మొహాలు ఈ ట్రోల్ చేసేవాళ్ళు సన్నాసులు వీళ్ళ మాటలు పడి తొక్కటం ఎక్కటే పోదు. కానీ వాళ్ళకి సులకానందం, ఏదో చేసేసి ఎవరి మెహర్బానీ కోసమో అది చేసేసి ఏదో తొక్కేస్తున్నాం, అది వాళ్ళకి సెన్స్ లేదు. ఆ సినిమా అంటే ఏంటి, సినిమాకి టీజర్ అంటే ఏంటి, టీజర్ని ఏ రకంగా ప్రమోట్ చేస్తారు, ఒక్కొక్క టీజర్ని ఏ పద్ధతిలో రిలీజ్ చేస్తాం, ఒక బిల్డప్ ఒక పికప్ని ఎట్లా చేసుకుంటాం, అది సన్నాసులకు తెలియదు. ఈ మునమంపులు ఏదో అడ్రస్ కూడా పేరు కూడా పెట్టుకోవడం చేతకని దద్దములు ఏదో అవుతూ ఉంటారు సన్నాసి వాగుళ్ళు. అందుకని నేను ఎప్పుడు అంటాను, ఈ ట్రోల్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేసి సన్నాసులు నేను ఎప్పుడు అనేది అబ్బా అమ్మ వద్దు అంటే అర్ధరాత్రి అమావాస్య పుట్టిన అర్భక జాతి వీళ్ళు ఇలాగే ఉంటూ ఉంటారు, వీళ్ళు ఇలాగే మా చేత మాట్లాడుతూ ఉంటారు. కనుక వీళ్ళ గురించి కేర్ చేయగలరు. ఇప్పుడు కొరటాల శివ ఒక ఛాలెంజింగ్ డైరెక్టర్, ఒక 5 సినిమాలు సూపర్ హిట్లు ఇచ్చాడు, ఒక్క సినిమా ఫ్లాప్ అయింది. 5 సినిమాలు సూపర్ హిట్ ఇచ్చాడు, లక్కీగా హిట్లు కావాలి. కంటెంట్ని బట్టి తన మేధాశక్తితో కంటెంట్ని బట్టి చూపించి ఒక్కొక్కటి డిఫరెంట్గా తీసుకుని హిట్లు ఇచ్చాడు. అలాంటి వాళ్ళు ఒక్క సినిమా అవగానే గబుక్కుని అతన్ని మోసేశారు. సినిమా ఎవరి వల్ల నష్టం ఎవరి వల్ల అనేది ప్రజలకు తెలుసు. కానీ మన ఇండస్ట్రీలో ఉన్న సక్సెస్ అయితే హీరోకి వేసేస్తారు, ఫెయిల్ అయితే డైరెక్టర్కి వేసేస్తారు, అది అందులో అతను మోస్తారు. అతను ఇప్పుడు ఆ కసిలో ఉన్నాడు. వానలో వరదలో తుఫాన్లో రిలీజ్ అయిన 100 రోజుల సినిమా సూపర్ హిట్ సినిమా చేయాలని కసితోటి చేస్తున్నాడు. ప్రతి ఫ్రేము ప్రతి షాటు అంత కసితో చేస్తాడు. అంతే కసితోటి జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు. అతను ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాడు. ఇవాళ
అందరూ ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ఇవాళ ఇదివరకు ఓన్లీ తెలుగు డిస్ట్రిబ్యూటర్లు, ఇవాళ తెలుగు ఏంటి, తమిళ ఏంటి, మలయాళం ఏంటి, హిందీ ఏంటి, ఇంటర్నేషనల్ ఏంటి, అనేక మంది ఇన్వెస్ట్మెంట్, ఎన్ని కోట్లు డబ్బులు పెట్టారు అతని మీద. సో ఆ బాధ్యతతో చేస్తున్నాడు తను. నా మీద కోట్లు పెట్టి ఇన్వెస్ట్ చేసి నా ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లని, డిస్ట్రిబ్యూటర్లని నేను కాపాడుకోవాలి. తప్పకుండా హిట్ అవ్వాల్సిందే. హిట్ అవ్వాల్సింది. అది ఎట్టి 600 అయినమ్మా, అటు సూర్యుడు పోటీచ్చినా ఆ సినిమా హిట్. రాసి పెట్టుకోండి కావాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ వాళ్ళ కష్టే పని, కృషితో రాసి వాళ్ళే ఆషామాషిగా సరదాగా జాలిగా తీట్లా, ప్రతి ఫ్రేమ్ కష్టపడి తీస్తున్నారు. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. ఎప్పుడు కూడా సినిమాలు 4 భాగాలు ఉంటాయి ఇలాంటి సినిమాల్లో. మాస్ ఎలిమెంటు, మెలోడ్రామా ఎలిమెంటు, యాక్షన్ పార్ట్, ఒక మ్యాగ్నానిటీ ఆఫ్ మేకింగ్, ఒక సోషల్ మెసేజ్ ఉండదు. ఈ 4 రకాలు ఉంటాయి. దాంట్లో ఏం చేస్తారు, సినిమా ఫస్ట్ ఒక భాగం విడుదల చేశారు, అది యాక్షన్ పార్ట్. చూడగా యాక్షన్ ఎంత బ్రహ్మాండంగా ఉందో, ఫైట్స్ అనిపించారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు పర్ఫార్మెన్స్ పార్ట్ వస్తుంది, ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పుడు మ్యాగ్నానిటీ ఆఫ్ వస్తుంది. సో స్టెప్ బై స్టెప్ రిలీజ్, ఒకేసారి అన్ని ఒక దాంట్లో పెట్టరు. ఒక పెద్ద ప్రాజెక్ట్స్కి ఎప్పుడు కూడా ఒకేసారి అన్ని పెట్టారు, ఒక్కొక్కటి భాగం చేసుకుని ఒక ప్లాన్డ్గా వెళ్తారు. సో దట్ హైప్ అనేది, సినిమాకి హైప్ అనేది ఎక్కువ ఓవర్ హైప్ అయితే కూడా కష్టం. దాన్ని అలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్తారు. ఈ మొండముంపులకి, ఈ సనాసులకి ఈ సిస్టమ్ ఏంటి, ఎలా చేస్తారు, టీజర్ ఎందుకు రిలీజ్ చేస్తారు, టీజర్ తెలియదు ఏదో వాగుతూ ఉంటారమ్మా. అది ఆ సినిమా ఈ వాగుడు వల్ల ఆగేది లేదు, పోయేది లేదు. వీళ్ళ సినిమా చూసేవాళ్ళు వేరు, ఈ వాగుడు గాయలు చేసే పని వెళ్ళి ప్రతిదీ రాజకీయం చేయకుండా సినిమాలో చూడాలి. సో ఇప్పుడు ఇదే కష్టము ఎలా అయితే జూనియర్ ఎన్టీఆర్ గారికి కాంట్రవర్సీలు గా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, ఇదే కష్టము పుష్ప 2కి చాలా వస్తున్నాయి, దీనికి మించి వస్తున్నాయి. ఎందుకంటే ఆయన అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళ ఫ్రెండ్ కి సపోర్ట్ చేశాడు కాబట్టి ఎంత ప్రాబ్లం అయిందంటే ఆగస్ట్ లో రిలీజ్ కావాల్సింది డిసెంబర్కి వేసేసారు. ఎఫెక్ట్ తగ్గుతుంది అని చెప్పి పుష్ప 2 అంటున్నారు ఈ సన్నాసులు. గతంలో డీజే మీద కూడా వచ్చింది, డీజే మీద చేస్తే ఏమైంది, సూపర్ సెన్సేషన్, పెద్ద హిట్ అయింది. కనుక వీళ్ళు వేరమ్మా, ఈ ట్రోల్ చేసే సన్నాసులు వేరు. వీళ్ళు రూమ్ దాటి బయటికి రారు, కంప్యూటర్ ముందు కూర్చొని వాళ్ళు థియేటర్కి వచ్చే ఆడియన్స్ వేరు, వీళ్ళు వేరు. వీళ్ళు ఏం చేయగలరు, మహా అయితే ఏదో 1 సెంటర్లో అల్లరి చేయగలరు. కేరళలో వెళ్ళి అల్లరి చేయగలరా, తమిళనాడులో వెళ్ళి అల్లరి చేయగలరా, బాంబేలో వెళ్ళి అల్లరి చేయగలరా, యూఎస్లో వెళ్ళి అల్లరి చేయగలరు, ఏం చేయగలరు. దాని స్టామినా ఎక్కడికో ఉంది. పుష్ప 2 కానీ దేవరా కానీ ఆ స్టామినా ఎక్కడికో వెళ్ళిపోయింది. దే రీచ్డ్ హైట్స్. ఆ హైట్స్ని వీళ్ళేం చేయగలరు, ఈ సన్నాసి వాగులు తప్పితే. ఏదో ఈ కుచింబర పరాయణత్వం అని వీళ్ళు చేసే పనులు ఏంటంటే తద్వారా వాళ్ళ వ్యూవర్షిప్లు పెరగటం, తద్వారా ఆ ఎంగిలి మెతుకుల కోసం, ఆ వ్యూవర్షిప్ వల్ల వచ్చే ఎంగిలి మెతుకుల కోసం కక్కుర్తిపడే సన్నాసి జాతి తప్పితే వీళ్ళ వల్ల ఏది లేదు, సచ్చేది లేదు. వీళ్ళని బట్టి ఆడియన్స్ సినిమాకి వెళ్ళడం లేదు. సినిమా బాగుంటే నువ్వు ఎన్ని బాగినా హిట్ అవుద్ది, బాగా లేకపోతే నువ్వు ఎంత ప్రమోట్ ఎంత గొప్పగా చెప్పుకున్నా అవ్వదు. చూస్తున్నాం కదా, పెద్ద సినిమాలు చూస్తున్నాం కదా. గుంటూరు కారం ఏమైంది, చిన్న సినిమాలు బ్రహ్మాండంగా ఆడుతాను, కమిటీ కుర్రాళ్ళు బాగా ఆడుతుంది, 35 బాగా ఆడుతుంది. కంటెంట్ ఉంటే నువ్వు ఎవరున్నా సినిమా ఉంటే వాళ్ళ కాస్ట్ జేబు చూసుకుంటున్నాడు ప్రేక్షకుడు. సినిమాకి వెళ్ళాలంటే 1000 రూపాయలు అవుతాయి. ఈ 1000 రూపాయలు వాడు జేబు చూసుకుంటున్నాడు. 1000 రూపాయలు ఖర్చు పెట్టి కష్టపడి సంపాదించిన దాంట్లో 1000 రూపాయలు చూడండి. ఆ కంటెంట్ ఉంటే ఆ సినిమా చూస్తున్నాడు, లేకపోతే ఓటీటీలో చూస్తున్నాడు. సో కంటెంట్ తప్పితే ఈ వాగుల వల్ల సినిమా అయ్యేది లేదు.